సార్ నమస్తే. నమస్తే. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను సెంటరింగ్ వర్క్ సెంటరింగ్ వర్క్ చేస్తారు అంటే మీరంతా ఒక టీమేనా? టీమే. కంబైన్ వర్క్ చేసుకోవాలి మీరంతా? ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. అంతేనా? ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది సార్? పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఏమైంది 2 నెలలు అవుతుంది 3 నెలలు అవుతుంది తెలియట్లేదు. ఇప్పుడు ఏం తెలియదు. కొంత టైం ఇవ్వాలి ఆయన కూడా. టైం ఇవ్వాలి టైం ఇస్తే తెలుస్తుంది. అవునా? అవును. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎందుకు కూడా కొట్టిరన్నా? ఆయన మంచి పనులు ఏం చేసిండు? ఏం చేయలేదా? ఏం వర్కులు చేసిండు? 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఏం పని చేయలేదా అన్న? మంచి పని చేయలేదు. ఎవరేం చేయలేదు. కౌన్సిలర్లు చేయలేదు. ఎవరు చేయలేదు. వస్తుండా ఈ మధ్య టీవీలో ఎక్కువ కనిపిస్తలేడు. తిరుగుతుండా? ఆర్మూర్లో తిరుగుతుండా? కనిపిస్తలేదు అసలు. ఎందుకైనా ఒక కామెడీ అని అనుకుంటారు. ఎందుకని ఎవరి జీవన్ రెడ్డిని జోకర్లా కనపడుతుంది. అంతేనా? కానీ ఆయన మాట్లాడేది కూడా అట్లే ఉంటుంది. మాటలు అంతే ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మీ ఓటు, ఆర్మూర్లో మీ ఓటు ఉంది. సో ఇక్కడ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపీగా కూడా మీరు గెలిపించారు, ఓడగొట్టిరు. ఆ తర్వాత కూడా ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది కదా, ఏమన్నా బాధపడుతురా? అరే మా కవితక్క అరెస్ట్ అయిందని చెప్పి. మాకేం బాధ ఏం బాధే. అరే మీ మాజీ ఎంపీ కదనే. చేస్తే ఏం అరెస్ట్ కాదు, ఏం కాదు. మంచి ఏదో చేయబట్టికే కదా, ఇది కుంభకోణం చేయబట్టికే అరెస్ట్ చేసి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు? అరవింద్కి ఇస్తాం. ఎందుకు? రీజన్ ఏంది? మన మీద మోడీ ఉన్నాడు కదా. ఏం చేసిన ఆల్రెడీ సెట్టింగ్ ఎంపీగా ఈయన ఉన్నాడు. 2 సార్లు ఆడ నరేంద్ర మోదీకి అవకాశం ఇచ్చారు. సో అరవింద్ ఏం చేయగలిగింది నిజామాబాద్కి? ఇక మీద మోడీ ఉన్నాడు కాబట్టి అరవింద్కి వేయటం అంటే అరవింద్ తోటి మీకు సంబంధం లేదు? సంబంధం లేదు. ఆయనకి నిలబడింది. ఇక మీద మోడీ ఉండే కాబట్టి మోడీకి వేయాలి. కానీ ఇక్కడ కూడా మీరు అభ్యర్థిని చూసే ఓటు వేయాలి కదా. ఇక అభ్యర్థి అంటే ఇంకా వేరే వాళ్ళు అంత ఇది లేదు. మోడీ కంపల్సరీ మోడీకి వేయాలి. ఓకే. కూడా డిసైడ్ అయిపోయి నోట్లోనే అదే వస్తుంది. అంతే డిసైడే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేశారు? మోడీకి వేసారు. మోదీకే. మీరు బీజేపీ వాళ్ళు ఏంది? బీజేపీ కాదులే. కాదు మనిషిని బట్టి మారటమే అంతే. ఓకే.